హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ అయితే షూట్ చేసి యాక్చువల్గా 3 డేస్ అయిపోయిందనమాట. నాకు టైమే లేదు పెట్టడానికి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చి ఆషాఢ మాసంలో వచ్చి కృతిక వస్తుంది కదా, సో ఆ రోజు ఫెస్టివల్ బ్లాగ్ అనమాట. అంటే కృతిక రోజు మేము పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏంటి, ఎక్కడికి వెళ్ళాం టెంపుల్కి, అక్కడ విశేషాలు ఏంటి అనేది మొత్తం నేను ఇక్కడ మీకు వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఫుల్ ఫెస్టివల్ బ్లాగ్ అనమాట. పూర్తిగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. వీడియో చూసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఇక్కడనైతే ఎర్లీ మార్నింగ్ 6కి అనమాట నేను అలా అలికి ముగ్గు పెట్టుకున్నాను. సో ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్లో మాత్రం తెలియజేయండి. ఏదో సింపుల్గా అలా వేసాను. ఇంకా ఆ తర్వాత పక్కన ఇంట్లో పిల్లలు ఉన్నాయన్నమాట. సో అవి నిద్ర లేవగానే నేను ముగ్గేస్తుంటే అరుచుకుంటూ బయట వచ్చేసాయి. ఎందుకంటే మా ఇంటికి అక్కడ వస్తూ ఉంటాయి కదా, పక్కన ఇల్లు అంటే రాకుండా ఉంటాయో చెప్పండి. సో అలా వచ్చేసాయి. 3 పిల్లలు ఎంత క్యూట్గా ఆడుకున్నాయో నాకు ఎందుకు చూపించాలనిపించింది. సో చిన్నప్పటి నుంచి అవి ఇక్కడే ఉన్నాయన్నమాట. అంటే మా పక్కింట్లో ఉంటాయి. సో వాళ్ళ ఇంట్లోంచి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాయి అనమాట. నేను ముగ్గేస్తూ ఉంటే సరే ఆడుకుంటున్నాయో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే పిల్లలు ఇద్దరు అనమాట. ఇదేమో అక్షయ, అదేమో పూజ. అక్షయ అయితే ఇంకా నిద్ర లేవలేదనమాట. ఇప్పుడైతే టైం 7:30 అయిపోయింది. ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి ఇంక ఇంట్లో అంతా చెత్త చూసి అంతా క్లీన్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి అంతా క్లీన్ చేసుకునే కొందికి 7:30 దగ్గరకు వచ్చేసింది. సో ఆ టైంలో అనమాట పూజ ఏమో లేసి ఆడుకుంటూ ఉంది, అక్షయ ఏమో అప్పటి వరకు నిద్రపోతూనే ఉందన్నమాట. పూజ తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. సో దానికి దగ్గరలో అన్నప్రాసన చేయాలి అని అనుకుంటున్నాము. వీలైతే కనుక నేను తప్పకుండా మీకు అన్నప్రాసన వీడియో షేర్ చేస్తాను. ఇంకైతే తను చాలా బాగా ఆడుకుంటూ ఉంది, అస్సలు ఆడవలేదనమాట. హ్యాపీగా తాను ఆడుకుంటూ ఉంది లేసి. ఇంకా వాళ్ళక్క లేసింది అనుకోండి, దాన్ని కలబెడుతూనే ఉంటుంది, దాన్ని లేపేస్తుంది. చూసారా, మా ఆటల్లోనే అది కూడా లేసేసింది అనమాట. నేను దీంతో ఆడుకుంటూ ఉంటే ఇంకా లేసిందా. ఇంకా చూడండి, వాళ్ళతో పడాలి అంటే భలే కష్టం అనమాట. ఇది దాని మీద పడటం, అది దీని మీద పడటం. అది చూడండి, అది చెయ్యి వేస్తే దాన్ని లాగి పడేసింది. వచ్చి నా మీద చెయ్యి ఎదుటి కతి కన్నట్టుగా అది చూడండి చెయ్యి ఎట్టు లాగేస్తుందో. ఇంకా సరేలే అని చెప్పి మమ్మీ నన్ను పండుని ఫోటో తీ మమ్మీ, చిన్న పండుని అంటే సరే ఫోటో తీస్తానులే అని చెప్పాను. ఆ తర్వాత పండుని తర్వాత పూజని రెడీ చేయడం చూపించాలనుకున్నాను కానీ చూపించలేకపోయాను. ఇంకా నేను స్వామివారికి నైవేద్యం అది పెట్టుకోవాలి కదా. అందులోనే ఈరోజు కృతిక కదా, పండగ కాబట్టి తొందరగా వంట అది చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి ముందుగా వీళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళ కోసం టిఫిన్ చేసి ఇచ్చేసాను అనమాట. సో టిఫిన్ చేస్తే వాళ్ళు తినేశారు. సో తినేసిన తర్వాత వంట చేసుకోవడానికి మధ్యలో పూజ అనేది నేను చేసుకోవాలి కదా. సో పూజ కోసం ఏం చేసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి వడ పాయసం పెట్టుకుందాం ఈరోజుకి అని చెప్పి వడకి పిండి నానేసుకున్నాను. అది పెట్టుకొని పాయసం చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా పాయసం చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక పక్క అన్నం పెట్టేసి ఇంకో పక్క పాయసం చేసుకుంటున్నాను. ఎందుకంటే భోజనం అయిపోతుంది, ఇట్లా దేవుడికి నైవేద్యం చేసినాక పూజ కూడా చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకా పక్కింటి ఆంటీ వచ్చి పలకరిస్తూ ఉంటే తనతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఇదిగోండి నేను ప్రసాదం కోసం పాల పాయసం అనేది రెడీ చేసుకున్నాను. అయితే నేను దీంట్లో చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే బెల్లం బదులుగా చక్కెర వేసేసుకున్నాను అనమాట. ఇంకా అయినా కూడా తప్పదు, ఇంకా చేసడానికి లేట్ అయిపోతుందని చెప్పి అదే పెట్టుకున్నాను. అండ్ అలాగే ఈరోజు కృతిక శనివారంలో కూడుకొని వచ్చిందనమాట. సో అందుకని స్వామివారికి పిండి దీపారాధన అనేది చేసుకున్నాను. యాక్చువల్గా అయితే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి చేసుకోవాలి. సో నా దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ప్రస్తుతం నా దగ్గర ఇప్పుడు ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి పూజలో నేను లేకుండా 1 రూపీ కాయిన్ పెట్టుకొని స్వామివారిగా భావించి పూజ చేసి, ఇంకా అలాగే శనివారంతో కూడుకొని వచ్చింది కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట నా దగ్గర. సో విగ్రహం ఇంతకుముందు బ్రాస్ క్లీనింగ్లో చూపించాను. ఎవరైనా చూడకుంటే వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అప్పుడు చూపించాను విగ్రహం. అదే నేను తిరుమల నుంచి కొని తెచ్చుకున్నాను అనమాట. అంటే నేను తెచ్చుకోలేదు, నాన్న వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. సో దాన్ని నేను పూజ చేసుకుంటూ ఉన్నాను. ఆ విగ్రహం అనమాట ఉంది కదా అని చెప్పి ఇంకా అమ్మవారిని
వినాయకుడిని అంతా క్లీన్ చేసుకొని ఇలా పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. పూజ అయితే చాలా ప్రశాంతంగా నీట్గా క్లియర్గా జరిగిపోయింది. అండ్ అలాగే ఇంకా నైవేద్యాలు అవి నేను పెడదామని అక్కడ పెట్టేలోపు పండు వేసింది తెలుసా. ఆ పాయసాన్ని కొద్దిగా తినేసింది అనమాట. చక్కెర వేసి దాంట్లో వేరే దేవుడికి నైవేద్యం పెట్టకూడదు కదా. సో నేను అయినా కూడా ఏముందిలే పెట్టేద్దాం అనుకున్నాను. బట్ దేవుడి నిజంగా వద్దనుకున్నాడు ఏంటో తెలియదు కానీ పండు తినేసింది తీసుకొని. ఇంకా పండు కొద్దిగా తినేసింది కదా, మళ్ళీ స్వామివారికి ఎట్ట నైవేద్యంగా పెట్టేది అది అని చెప్పి అది పెట్టకుండా ఇంకా నా దగ్గర కొంచెం పప్పులు ఉంటే సో వాటిని నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. ఇదైతే మా పూజనం. నేను తప్పకుండా పూజనం కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే పండుని రెడీ చేశాను. నా పూజ అంతా అయిపోయే వేళకి మొత్తం టైం 9:30 కాదండి 10:30 అయిపోయింది అనమాట. సో 10:30 అయిపోయిన తర్వాత ఇంకా అక్షయ్ వాళ్ళ అవ్వ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి టెంపుల్కి బయలుదేరేశారు. సో బయలుదేరుతున్నప్పుడైతే నేను ఫోటో తీసుకున్నాను అనమాట. వాళ్ళు అడిగితే మా అమ్మని ఒక ఫోటో తీయంటే నేను ఫోటో తీద్దామని తీస్తున్నాను అనమాట. ఇంకా అక్షయ్ రెడీ అయిపోయింది కదా. సో ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఇంకా వాళ్ళ డాడీకి అయితే నేను ఫొటోస్ కానీ వీడియో కానీ తీయడం కొంచెం ఇష్టం ఉండదు. అంటే నేను వీడియోలు తీసుకోవడం ఇష్టమే కానీ ఆయన్ని చూపించడం అంతగా ఇష్టం ఉండదు అనమాట ఆయనకి. సో అందుకని నన్ను మాత్రం వీడియోలు తీయకు చూపించుకు అని చెప్తూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకెక్కడ మీరు ఇది చూడంగానే అర్థమైపోతుంది ఏంటి అని. మా ఆయన ఆటో నడుపుతారనమాట. సో అందుకని ఈరోజు కలెక్షన్ బాగా జరగాల అని చెప్పి ఆటోలో ఉండే వినాయకుడికి పూలు వేసి వెళ్ళాడు. మా ఆయనకి దేవుళ్ళు అంటే పెద్దగా నమ్మకం ఉండదు కానీ వినాయకుడిని అయితే బాగా నమ్ముతారనమాట. సో అందుకని చెప్పి ఇంకా అక్షయాన్ని ఒకసారి ఎట్లా రెడీ చేసాం కదా ఫోటో తీసుకుందామని చెప్పి ఫోటో షూట్కి పెట్టుకున్నాను. బట్ అది చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మీరు చూడండి, దాన్ని ఫోటో తీసుకోవాలంటే అది ఒక తిప్పలు పెడుతుంది చూడండి. అంత ఇంత కాదు, పరువు తీసేస్తుంది అనమాట. నేను చెప్పాను కదా పిల్లలు ఈ పక్క నిల్చున్నాను కదా ఆంటీ వాళ్ళవే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా, మా పక్క ఇంట్లోనూ ముస్లిమ్సే ఏదో ఇంట్లోనూ ముస్లిమ్సే అనమాట. ఇంకా వాళ్ళ రోజు శనివారం అయినప్పుడు చేపలు ఫుల్గా తింటారు. చికెన్ మటన్ ఏదైనా తింటారు కదా. సో అందుకని చెప్పి ఆయన చేపలు కడుగుతూ ఉన్నాడు తినేయటానికి. ఇంకా వండుకొని తినేస్తారు. మనకైతే శనివారం కదా, మనం వెంకటేశ్వర స్వామిని మొక్కుతాం కాబట్టి తినాం కదా. సో ఇక్కడ ఈ ఫ్లవర్ ఎందుకు చూపిస్తున్నానంటే నాకు చాలా బాగా నచ్చింది అది కలరు. అండ్ అలాగే ఒంట్రేక్ మందారం కదా నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ పండుని బాగా రెడీ చేశాను కదా అని చెప్పి మా పక్కింటి అన్న వచ్చి తన ఫోటో తీసుకుంటున్నాడు. పండు నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, రెడీ అయ్యావు, ఒక ఫోటో తీసుకుంటాను రారా తల్లి అని చెప్పి ఫోటో తీసుకుంటున్నాడు అనమాట. నేను సరే ఫోటో తీసుకున్నాను. చూడండి ఏమి సతాయిస్తుంది ఫోటో తీసుకోవడానికి కూడా, చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట. అస్సలు ఫోటోలు అంటే ఇష్టం ఉంటుంది దానికి. ఎందుకంటే వాళ్ళ డాడీకి తనకి ఫోటోలు అంటే బాగా ఎక్కువ ఇష్టం అనమాట. అప్పుడప్పుడు బాగా ఎక్కువ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అందువల్ల దానికి ఫోటోలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇది వచ్చి ఈ పండుగకి తెచ్చిన ఫ్రాక్ అనమాట. ఎలా ఉంది అండ్ అలాగే పండుగ ఎలా రెడీ చేశాను అనేది నాతో కామెంట్లో చెప్పండి. ఇంకా ముగ్గు గురించి కూడా చెప్పాను కదా. సో కామెంట్లో మర్చిపోకుండా తెలియజేయండి. ఇంకా అక్కడ నుంచి ఫోటో తీసుకున్న తర్వాత మేము లోపలికి వచ్చేసాము. ఆ తర్వాత నేను మా ఆయన ఇంకా పిల్లలు రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరేస్తాము అనమాట.
ఎంట్రన్స్లో మాకు ట్రైన్ రోడ్ వస్తుందన్నమాట. అప్పుడు ట్రైన్ వస్తుందని గేట్ వేసేసారు. సో గేట్ వేసిన తర్వాత ఇంకా అన్ని బస్సులు, బండ్లు, ఆటోలు, టెంపుల్ అన్నీ స్టాప్ అయిపోయాను అనమాట. అందులో ఫస్ట్ మేము ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ట్రైన్ రోడ్లోంచి ట్రైన్ వెళ్ళేది చూస్తున్నారు కదా. సో అది వెళ్ళేంత వరకు మాకు లేదనమాట. షాపింగ్ మాల్స్ అయితే ఇక్కడ నుంచి అన్నీ స్టార్ట్, ఇంకా ముందు నుంచే స్టార్ట్, బట్ నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను సింపుల్గా. గుడి అంతా ఏమీ చూపించలేదు, ఏమనుకోకండి, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా. సో లోపలికి కాదు కదా, దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాను, రష్ అంత ఎక్కువగా ఉంది. సో అందుకని చూపించలేకపోతున్నాను అనమాట. జస్ట్ సింపుల్గా చిన్నగా అక్షయ వాళ్ళ డాడీ చేసిన షాపింగ్ చూపిస్తాను. మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. సో బయలుదేరి వెళ్తూ ఉంటే కూడా చూడండి, పక్కన ఇంకే జాతర ఎంత ఘనంగా జరిగింది అంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత ఎక్కువ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ రష్ అనమాట. సో వాన వచ్చి పడి నిలిచిపోయింది. ఆ తర్వాత మేము ఎప్పుడో వెళ్ళాము 4:30 కల్లా. సో వచ్చిపోతే కొన్ని షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే 2 రోజులు జరుగుతుంది కదా, అందుకని చెప్పి కొన్ని వాన పడింది కదా అని చెప్పి మూసేశారు. కొన్ని ఎట్లాగో పెట్టాను అనమాట, ఇంకా అక్కడ పెడుతూ ఉన్నారు. మీరు చూసుకుంటున్నట్లయితే చూసారా, నైటే లైటింగ్స్ అవి అన్నీ అరేంజ్ చేసేసుకున్నారు అనమాట. ఇటువైపు అయితే చెరువు, ఇటువైపు అయితే కిలి ఉంది. మేము మధ్యలో రోడ్ వేసింటే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. చెప్పాను కదా, టెంపుల్ అయితే నేను అస్సలు చూపించలేను, దయచేసి ఏమనుకోకండి. నెక్స్ట్ మాత్రం ఇంకోసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరికీ టెంపుల్ షేర్ చేస్తాను. ఇంకా పాప ఉంది కదా, ఎక్కువ రష్ ఉంది కాబట్టి ఎక్కువ హడావిడిగా ఉంది అని చెప్పి వచ్చేసాను అనమాట. నేను అస్సలు రష్ కూడా చూపించలేకపోతున్నాను, మధ్యలోనే స్టాప్ చేశాను అనమాట వీడియో అయితే. సో అందుకని చెప్పి అలా చేస్తున్నాను. ఒకవేళ నాకు కనుక దొరికితే ఆ క్లిప్ ఏదైనా మిస్ అయ్యిందేమో, ఒకవేళ చిన్నగా తీసాను, మిస్ అయింది. దొరికితే కనుక నేను తప్పకుండా ఇంకొకసారైనా ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకా ఈ కోతులు అయితే నాకు భలే నచ్చేసాయి, అందుకని ఒకసారి తీసి చూద్దామనిపించి తీసాను అనమాట. అది ఒక్కటి 150 చెప్తున్నారు వాళ్ళు. అదే ఎట్లా కార్లు అవి పెట్టుకోవడానికి పనికొస్తాయి కదా, ఇంట్లో అయితే షోకేస్లో పెట్టుకోవడానికి. మా ఇంట్లో షోకేస్ ఎట్ట లేదు, ఉంది, చిన్నగా ఉందన్నమాట. లేదని కాదు, చాలా చిన్నగా ఉంది. సో అందుకని తీసుకోలేదు. ఇంక ఇదైతే ట్రైన్ అనమాట. అక్షయ్ ఇది కావాలని తీసుకునింది. 150 రూపీస్ ఇది కూడా. ఇక్కడ అస్సలు విశేషం ఏంటి అంటే ఇదనమాట. యాక్చువల్గా ఏంటి అంటే బయట అంతా చాలామంది ఉన్నారు క్యూలో కాచుకొని. అక్షయ్ నేను ఒక్కటే ఎక్కాలి, నేను ఒక్కటే తిరగాలని చెప్పి మొండిగా పట్టుకు కూర్చుంది. సో దానికోసం అని చెప్పి అందరినీ ఆడ పక్కన నిలబెట్టేసి దానికోసం ఇక్కడ ఒక్కదాన్ని కూర్చోబెట్టి తిప్పుతున్నారు అనమాట. సరే అమ్మా, తన ఆశ ఎందుకు కదలని చెప్పి ఒక 5 నిమిషాలు దాన్ని మాత్రమే తిప్పుతున్నారు. ఇంక ఇక్కడ చూసినారా ఎంత రష్గా ఉందో ఇక్కడంతా. నేను ఇక్కడ నీకు షాపింగ్ మాల్స్ అవన్నీ చూపిస్తున్నాను, అండ్ అలాగే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మొత్తం చూపిస్తున్నాను అనమాట. చెప్పాను కదా, గుడి అయితే చూపించలేకపోయాను, ప్లీజ్ ఏమనుకోకండి, తప్పకుండా ఇంకోసారి షేర్ చేస్తాను. ఇలా తిరునాళ్ళు జరిగే రోజు షేర్ చేస్తాను, మిగతా టైంలో ఎలా ఉంటుంది అని కూడా షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ ఒక సినిమా షూటింగ్ కూడా జరిగిందనమాట, అది ఎక్కడ ఏంటి ఎలా అనేది కూడా ఖచ్చితంగా చెప్తాను. సో మొత్తానికి వీడియో అయితే కంప్లీట్గా ఇదండి. మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బ్లాగ్స్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, వంటింట్లో టిప్స్ అవి చెప్తూ ఉంటాం, హెల్త్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ వస్తాయి అన్నమాట. సో అందుకే నేను మీకు అన్నీ షేర్ చేస్తాను. అందుకనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన నుంచి బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. ఇంక ఇక్కడ అక్షయకు ఫ్రాక్ ఎందుకు చేంజ్ చేశారు అంటే, ఇంట్లో ఉన్నప్పుడు అంతా బాగా మాసిపోయిందనమాట, తిరిగి అది. సో అందుకని చేంజ్ చేసి తీసుకెళ్ళామని. మళ్ళీ అడుగుతున్నాను, ఏమి అనుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి బోల్డ్ అండ్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయని ఇంతకుముందే చెప్తున్నాను, ఇంకొకటి చెప్తున్నాను. చాలా వరకు మంచి వీడియోస్ నేను అందరికీ అందించడానికి ట్రై చేస్తాను. చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాతో కామెంట్లో తెలియజేయండి.
ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా తెలియచేయండి. నేను సరిదిద్దుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఏదైనా అవ్వచ్చు, పూజలో కావచ్చు, బ్లాగ్లో కావచ్చు. ఇదండి, ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.